హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మనం కొబ్బరి కుడుములు అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మరుగుతూ ఉండగా దాంట్లో మీ టేస్ట్కి తగినంత చక్కెరను కూడా వేసుకోండి, లేదంటే దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇది బాగా మరగాలి. ఈ చక్కెర కొంచెం మరిగి వాటర్ కూడా మరిగిన తర్వాత కొబ్బరి తురుమును తీసుకుని ఒక కప్ వరకు కొబ్బరి తురుము వేసుకోండి. ఇది కూడా కొద్దిగా మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి. ఈ ఈ మూడు మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు ఇడ్లీ నూక ఉంటుంది కదా, ఆ ఇడ్లీ నూకను కూడా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి. మీకు ఇంకా వాటర్ ఉంది, ఇంకా మీకు నూక పడుతుంది అంటే పైన వేసుకుని మొత్తం ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఇలాగా దగ్గర పడే వరకు కలిపేసుకొని దీన్ని చల్లబెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండే టైంలో మనకి ఉండ చుట్టుకునేలాగా చేతికి లైట్ వేడి ఉండేలాగా అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఉండలు చుట్టుకోవాలి. ఇలా బాగా చల్లారేలే, కొంచెం మనకి గోరువెచ్చగా ఉండాలి. ఈలోపు మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర, దాన్ని తీసుకుని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని, మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే ఇడ్లీకి ఎలా పెట్టుకుంటారో సేమ్ అలాగే వాటర్ మీకు తగినంత వేసుకొని దాని మీద రేకు పెట్టేసుకొని కుడుములన్నిటిని ఇలా చక్కగా చేసేసుకొని ఆ స్టాండ్ మీద అనేది పెట్టేసుకోండి. ఇడ్లీ స్టాండ్ మీద పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలాగా గ్యాస్ మీద ఆన్ చేసేసి ఉంచేయండి. ఫస్ట్ వాటర్ హీట్ ఎక్కే వరకు కొంచెం స్పీడ్లో ఉంచి తర్వాత సిమ్లో ఉంచండి ఒక 15 మినిట్స్. చూసారా, 15 మినిట్స్ అయినాక ఎంత బాగా ఉడికాయో. ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ని తీసుకుని కొంచెం దాంట్లో గుచ్చి తీసేస్తే మీకు ఏమన్నా అంటే దానికి ఏమన్నా అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తే మీకు ఉడికిపోయినట్టే. లేదంటే ఒక 15 మినిట్స్ అలా ఉడికించేస్తే మీకు చక్కగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. చూసారుగా, ఎంతో చక్కటి టేస్టీ అయిన కుడుములు అనేది రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి తప్పకుండా ఆషాఢ మాసంలో అనేది కుడుములు అనేది వండుకోవాలని పెద్దలు అంటారు ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో ఎందుకని వండుకోవాలంటే ఆషాఢ మాసంలో కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారని అంటారు, అందుకని.